లోకజనులైన వారులారా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభాశీస్సులు, శుభోదయములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. లోకజనులైన వారులారా, మిమ్మలను సృష్టించిన మీ సృష్టికర్త ఒక్కటే. ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న సర్వమానవాళిని కూడా సృష్టించాడు. ఆ దేవుడు ఈ లోకాన్ని ఎలాగ సృష్టించాడు అంటే తన నోటి మాట పలికియే సృష్టించాడు. ఈ లోకంలో జీవిస్తున్న సర్వమానవాళి అయిన మీ అందరినీ కూడా ఆ దేవుడే సృష్టించాడు. మిమ్మల్ని ఎందుకు సృష్టించాడు అంటే తన కోసమే, తన ఆనందం కోసమే సృష్టించాడు. అంటే మీరందరూ కూడా దేవుని కోసం మాత్రమే జీవించాలని, దేవుని ఆనందం కోసం మాత్రమే జీవించాలని దేవుడు సృష్టించాడు. అది ఎలాగంటే తల్లిదండ్రులైన వాళ్ళు వారి సంతానాన్ని ఎందుకు కంటారు అంటే వారి ఆనందం కోసమే, వారి కోసమే వారి సంతానాన్ని కంటారు తల్లిదండ్రులైన వాళ్ళు. అలాగే దేవుడు కూడా మీ తండ్రి అయిన దేవుడిగానే ఉన్నాడు. మీ తండ్రి అయిన దేవుడు మిమ్మలను తన అరచేతులలో సృష్టించాడు, తన అరచేతులలో చెక్కుకున్నాడు. మిమ్మలను సృష్టించడానికి తన రెండు చేతులను మీ తల్లి గర్భములో పెట్టి మీ తల్లి మాంసకణాలను తీసుకొని ఆ మాంసకణాలతోనే మిమ్మల్ని తయారు చేశాడు. మిమ్మల్ని తయారు చేసింది మీరు తన కోసం జీవించాలని, తన ఆనందం కోసం మాత్రమే జీవించాలని దేవుడు సృష్టించాడు. కనుక మీరందరూ కూడా మీ సృష్టికర్త అయిన దేవుడను ఆరాధించండి. దేవుని కోసం మాత్రమే జీవించండి, దేవుని ఆనందం కోసం మాత్రమే జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. మరి ఆ సృష్టికర్త ఎవరు అంటే ఉన్నవాడు అయినా అనువాడు అయిన దేవుడు. ఆ దేవుడే తన నోటి మాటలను పలికి తన సర్వసృష్టిని సృష్టించుకున్నాడు. తన సర్వసృష్టిలో కొన్ని లోకాలలో దేవతలను, దేవుళ్లను, నరులను కూడా సృష్టించుకున్నాడు. ఆ దేవుడు సర్వసృష్టిలో ఉండ లోకాలలో ఈ భూలోకం కూడా ఒకటి. ఈ భూలోకంలో జీవిస్తున్న మనమందరం కూడా ఆ దేవునికి ప్రియమైన నరులము అని నేను మీకు చెప్తున్నాను. ఇంకా లోకజనులైన వాళ్ళరా, నేను మీకు చెప్పే మరొక విషయం ఏమిటి అంటే ఈ లోకంలో ఉన్న దేశాలలో కొంతమంది నరులైన వాళ్ళు కొంతమంది దేవతలను, దేవుళ్లను కొలుస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఆయా దేవతలు, దేవుళ్ళు వారిలో కొందరు ఎవరు అంటే సాటి మనుషులైన వాళ్ళ ద్వారా దేవతలుగాను, దేవుళ్ళుగాను పిలువబడుతున్న వారే. అవును, మనిషిగా పుట్టిన వాళ్ళు ఎవరు కూడా, స్త్రీ పురుషులకు పుట్టిన వాళ్ళు ఎవరు కూడా దేవతలుగాను, దేవుళ్ళుగాను లేరు. మరి వాళ్ళు ఎందుకు దేవతలుగాను, దేవుళ్ళుగాను కొలవబడుతున్నారు సాటి నరుల చేత అంటే వారు చేయు అద్భుత కార్యాలకు దేవతలుగాను, దేవుళ్ళుగాను పిలువబడుతూ ఉంటారు. మరొక కారణము వారు చేసిన మంచి పనుల నిమిత్తము దేవుళ్ళుగాను, దేవతలుగాను ఆరాధించబడుతూ ఉంటారు సాటి మనుషుల చేత. ఆ మనుషుల గురించి ఇలా దేవుళ్ళుగాను పిలువబడుతున్న ఆ మనుషుల గురించి నేను మాట్లాడటం లేదు. కానీ సృష్టికర్త అయిన దేవుడు కొన్ని లోకాలలో తన కోసమే, తన ఆనందం కోసమే దేవతలను, దేవుళ్లను సృష్టించుకొని వారికి అద్భుత కార్యాలను చేయు శక్తులను ఇచ్చాడు. అందుకే ఆ దేవతలు, దేవుళ్ళు అందరూ కూడా అద్భుత కార్యాలు చేస్తూ నరులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఆయా దేవుళ్ళు, ఆయా దేవతలు అందరూ కూడా ఉన్నారు. దేవతలు, దేవుళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు.
ఈ భూమి ఒకటే కాదు, దేవుని సర్వసృష్టిలో ఉంది. కొన్ని వేల గెలాక్సీలు ఉన్నాయి. ఆ గెలాక్సీలలో కొన్ని లోకాలలో దేవుళ్ళు దేవతలు కూడా ఉన్నారు. ఆ దేవుళ్ళు దేవతలు ఎలాగ జీవిస్తారంటే వారి లోకాలలో వారికి నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు. వారి దైనందినిక జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. ఈ లోకంలో మనము ఎలాగైతే మన దైనందిన జీవితాన్ని ఎలాగైతే జీవిస్తూ ఉంటామో ఆయా లోకాలలో దేవతలు దేవుళ్ళు లోకాలలో కూడా వారి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మరి ఈ లోకం సృష్టించింది ఒకే ఒక దేవుడు. ఆ దేవుడే ఈ లోకాన్ని సృష్టించాడు. అంతేగాని ఈ లోకంలో దేశాలలో కొంతమంది ప్రజల చేత ఆరాధించబడుతున్న పూజించబడుతున్న ఆయా దేవతలు దేవుళ్ళు ఎవరు కూడా ఈ లోకాన్ని సృష్టించలేదు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న ఏ మనుషులైతే ఆయా దేవతలను దేవుళ్ళను కొలుస్తున్నారో వారిని కూడా ఆ నరులను కూడా ఆయా దేవతలు దేవుళ్ళు సృష్టించలేదు. ఎందుకంటే ఈ లోకాన్ని సృష్టించింది ఒకే దేవుడు. ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించింది ఆ దేవుడే. ఆయా దేవతలకు ఆయా దేవుళ్లకు మిగతా దేవతలకు దేవుళ్లకు నోటి మాట పలికితే లోకం కలిగే అంత సర్వశక్తి లేదు. అందుకే వారు లోకాన్ని సృష్టించలేదు కనుక లోకంలో మనుషుల చేత కొలవబడుతున్న మనుషుల చేత కొలబడుతున్న ఆయా దేవుళ్ళు దేవతలు ఆయా నరులను కూడా సృష్టించలేదు. ఒకవేళ ఆ దేవతలు దేవుళ్ళందరూ నరులను సృష్టించి ఉంటే వారు కొలిచే నరులను వారు కనుక సృష్టించి ఉంటే ఏం జరిగిద్దంటే దేవతలు దేవుళ్ళ మధ్య యుద్ధాలు జరుగుతాయి. నిరంతరం కూడా యుద్ధాలు జరుగుతాయి. ఎందుకు యుద్ధాలు జరుగుతాయి అంటే తన నరులైన వాళ్ళని తన వశం చేసుకోవాలని వేరే దేవుళ్ళ దేవతల నరులను కూడా వాళ్ళు తన తన భక్తులుగా మార్చుకోవాలని ఇలా నిరంతరం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యాన్ని కలిగి జీవించడానికి నరుల కోసము యుద్ధాలు చేస్తూ ఉంటారు. లేదా లోకంలో విపత్తులను సృష్టిస్తూ ఉంటారు ప్రతి రోజు కూడా. అందుకే వారికి ఆ శక్తి లేదు కనుక వాళ్ళందరూ కూడా దేవతలుగాను దేవుళ్ళుగాను పిలువబడుతున్న వారందరూ కూడా సృష్టికర్తలు కానే కాదు. సృష్టికర్త ఒక్కడే. ఆ సృష్టికర్తే ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని సృష్టించాడు. ఆ సృష్టికర్త సృష్టించుకున్న జనులే ఈ లోకంలో జీవిస్తున్న సర్వజనులైన వాళ్ళు అని నేను మీకు చెప్తున్నాను. మరి ఆ సృష్టికర్త మిమ్మల్ని ఎలాగ సృష్టించాడంటే తన అరిచేతులలో మీ తల్లి గర్భంలో మిమ్మల్ని సృష్టించాడు గనక మీ తల్లి మాంసకణాలతో దేవుడు మీకు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు. మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడంటే మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే ఇచ్చాడు. అవును, మీ మెదడు కంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. పాప జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు దేవుడు. మీరు మీ తల్లో పెట్టిన జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలు, పాప జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలన్నీ కూడా మీవి కానే కాదు. శరీరానికి కూడా దేవుడు కోరికలు ఫీలింగ్స్ని ఇవ్వలేదు. ఆశలను వేటిని కూడా పగలు ప్రతీకారాలు ప్రేమ ఆప్యాయతలకు సంబంధించిన ఫీలింగ్స్ని కూడా ఇవ్వలేదు. మీ శరీరం వాటికి అవి రియాక్ట్ కాదు, తనకై తాను వాటికి రియాక్ట్ కాదు. సమయ సందర్భానుసారంగా మనుషులైన మీరే మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఫీలింగ్స్ కలిగి ఉండి మీ శరీరానికి ఉండే అవసరతలను తీర్చుకుంటూ ఉండాలి. మీ మెదడును ఉపయోగించుకుంటూ మీకే మీరు ఆలోచిస్తూ జీవించడానికి మాత్రమే సృష్టికర్త అయిన దేవుడు మీకు మెదడునిచ్చాడని నేను మీకు చెప్తున్నాను. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, అనువాడు అయిన దేవుడు యెహోవా దేవుడు మిమ్మల్ని సృష్టించిన తర్వాత మీ పూర్తి శరీరాన్ని మీ ఆధీనంలో ఉంచాడు. అది ఎలాగో అంటే మీ మెదడును కూడా పూర్తిగా మీ ఆధీనంలో ఉంచాడు. మీరు మీ మెదడుని ఎలాగైతే వాడుకుంటారో అలాగా మీకు ఉపయోగపడాలని, మీరు దేనికోసం అయితే మీ మెదడుని వాడుకుంటారో దానికోసం ఉపయోగపడాలని దేవుడు నిర్ణయించి పూర్తిగా మీ మెదడుని మీ ఆధీనంలో ఉంచాడు. అది ఎలాగో ఒక ఉదాహరణ చెప్తాను.
మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఆ సెల్ ఫోన్లు ఉన్న మెమరీ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ మెమరీలో మీరు కావలసిన వాటిని స్వీకరించి వాటన్నిటినీ కూడా సెల్ ఫోన్ మెమరీలో భద్రపరుచుకుంటూ ఉంటారు. అలాగే మీ దేవుడు మీకు ఇచ్చిన మెదడు కూడా ఒక సెల్ ఫోన్ మెమరీ లాగానే మీకు ఉపయోగపడుతుంది. మీకు ఉన్న మెదడుని మీరు దేనికోసం అయితే ఉపయోగించుకుంటారో దానికోసమే ఉపయోగపడుతుంది. వేటినైతే దాస్తారో వాటిని దాచుకోవడానికి మాత్రమే మీ మెదడు ఉపయోగపడుతుంది, ఒక సెల్ ఫోన్ మెమరీ లాగా. అంతేగాని అలాగే మీ సెల్ ఫోన్ మెమరీలో మీరు దాచిన దానిని మీ సెల్ ఫోన్ మెమరీ తనకై తాను దేనిని కూడా స్వీకరించలేదు, తనలో భద్రపరచుకోలేదు. తనకై తాను పాపానికి సంబంధించిన వాటిని కానీ, పాపానికి సంబంధించిన వీడియోలు కానీ, మెసేజ్లు కానీ దేనినైనా కానీ మీ సెల్ ఫోన్ మెమరీ తనకై తాను స్వీకరించుకోలేదు. అలాగే మీ మెదడు కూడా తనకై తాను సొంతగా తనకు కావాల్సిన జ్ఞానాన్ని తను సంపాదించుకోలేదు ఈ లోకం నుంచి. తనకు కావలసిన పాప జ్ఞానాన్ని కూడా తను సంపాదించుకోలేదు. ఆ జ్ఞానంతో మిమ్మల్ని జీవింప చేయలేదు. శక్తిని సృష్టికర్త అయిన దేవుడు ఇవ్వలేదు అని నేను మీకు చెప్తున్నాను. ఒక సెల్ ఫోన్ మెమరీ లాగే మీ మెదడు ఉపయోగపడుతుంది. అలాగే మీ శరీరం కూడా మీ సెల్ ఫోన్ మీకు ఎలాగైతే ఉపయోగపడుతుందో మీ శరీరం కూడా అలాగే ఉపయోగపడుతుంది. మీ సెల్ ఫోన్ని మీరు దేనికోసం ఉపయోగించుకుంటారో దానికోసం మాత్రమే ఉపయోగపడుతుంది. మీ సెల్ ఫోన్ మీరు ఎలాగైతే ఉపయోగించుకుంటారో అలాగే మీకు ఉపయోగపడుతుంది. మీ శరీరం కూడా ఒక సెల్ ఫోన్ లాంటిదే. ఆ సెల్ ఫోన్ మీ శరీరాన్ని మీరు దేనికోసం ఉపయోగించుకుంటారో దానికోసం ఉపయోగపడుతుంది. ఎలాగ ఉపయోగించుకుంటారో అలాగ ఉపయోగపడుతుంది అని నేను మీకు చెప్తున్నాను, మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. మరి దేవుడు మీ శరీరాన్ని మొత్తాన్ని కూడా మీ ఆదిలో ఉంచాడు. మీ కళ్ళను మీ ఆదిలో ఉంచాడు, మీ నోటిని కూడా మీ ఆదిలో ఉంచాడు, పూర్తి మీ శరీరాన్ని మీ ఆదిలో ఉంచాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే, కొంతమంది మనుషులైన వాళ్ళు మాకు ఎప్పుడు కూడా మా నోరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, మాకు వసపోసారు మా తల్లిదండ్రులు చిన్నప్పుడు, అందుకే మేము ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాము. ఏం మాట్లాడతాం మాకే తెలియదు, మేము ఒక తప్పుడు మేము మాట్లాడే మాటలు మా కంట్రోల్లో ఉండదు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. లోకజనులైన వారులారా, దేవుడు మీ నోటిని మీ ఆదిలో ఉంచాడు. మీరు ఏ మాట మాట్లాడాలనుకుంటే ఆ మాట మాట్లాడటానికే దేవుడు మీ నోటిని మీ ఆదిలో ఉంచాడు. మీ నోరు తనకై తాను ఏమీ మాట్లాడలేదు. తనకై తాను మీ నోరు అనేది ఒక మనిషి కానే కాదు. ఎందుకు మీ నోటికి సొంత జ్ఞానం లేదు. మీ నాలుక మీద మీరేం మాట్లాడాలనేది ఆ మాట రాయబడి ఉండదు. ముందుగా మీరు ఏం మాట్లాడాలో మీకే మీరు విచక్షణతో చూసి, విచక్షణతో ఆలోచించి, మీ మెదడును ఉపయోగించుకుంటూ విచక్షణతో మాట్లాడుతూ, విచక్షణతో చూసి ఆ మాట విలువైనదా, ఆ మాట మాట్లాడవచ్చా, ఆ మాట మాట్లాడకూడదా అని విచక్షణతో చూసి మీరు మాట్లాడటానికే మీ నోరు ఉపయోగపడుతుంది. అంతేగాని మీ నోరు తనకై తాను ఏది పడితే అది మాట్లాడదు. ఒక మనిషిలాగా మీ నోరు మనిషి కానే కాదు. మీ నోటికంతూ సొంత జ్ఞానం లేదు. మీ నోటిలో మాటలు అనేవి భద్రపరచలేవు. మీ నాలుక మీద మాటలు, మీరు మాట్లాడాల్సిన మాటలన్నీ భద్రపరచలేవు. మీరు మీ మెదడును ఉపయోగించుకుంటూ మీరు ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు అని మీరు విచక్షణతో చూసి మాట్లాడటానికి మాత్రమే దేవుడు మీ నోటిని మీ ఆదిలో ఉంచాడు. మీకు మేలుకరమైన నోటినే దేవుడు మీ ఆదిలో ఉంచాడు. మరి మీకే మీరు మీ నోరు తనకై తాను మాట్లాడలేదు కనుక ఇకనైనా మీరు మాట్లాడే మాటలన్నీ కూడా పూర్తిగా మీ ఆదిలో ఉంచుకోండి. ఎందుకంటే నోట్లో నుంచి వచ్చే మాటే మీ వ్యక్తిత్వాన్ని మీకు తెలియపరుస్తుంది. నోట్లో నుంచే మాటే మీరు ఎలాంటి స్వభావం గలవారో బయటికి చెబుతుంది, లోకానికి చెబుతుంది. కనుక మీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, మీ నోరు చెడ్డదైతే ఊరు చెడ్డదవుతుంది. కనుక మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మంచిదే ఉండాలని నేను మీకు చెప్తున్నాను.
మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రేమతో ఉండాలని నేను మీకు చెబుతున్నాను. మీరు ఎప్పుడైతే మంచిగా మాట్లాడతారో, మంచి మాటలు మాట్లాడతారో, మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ ఇరుగు పొరుగు వారితో కానీ మీరు మంచి మాటలు మాట్లాడినప్పుడు మీరు మంచివాళ్ళుగాను వారి ముందు కనబడతారు. మీరు ప్రేమతో మాట్లాడినప్పుడు ప్రేమ ప్రేమ మనస్తత్వం గలవారు, ప్రేమ స్వరూపిగానే మీరు కనబడతారు మీ కుటుంబ సభ్యులతో, మీ ఇరుగు పొరుగు వారితో. కనుక మీరు ఒకసారి ఆలోచిస్తూ మీరు మంచి మాటలు మాట్లాడాలని, ప్రేమతో మాట్లాడాలని నేను మీకు చెప్తున్నాను. కొంతమంది ఏమనుకుంటారంటే కోపోద్రేకాలకు వచ్చినప్పుడు వాళ్ళు సమయ సందర్భాన్ని బట్టి వారి కుటుంబంలో కానీ వారి ఇరుగు పొరుగు వారితో కానీ కలిసి జీవిస్తున్నప్పుడు వారికి కోపోద్రేకాలు వచ్చినప్పుడు సమయ సందర్భాన్ని ఆలోచించకుండా కంట్రోల్ తప్పి వాళ్ళు కోపోద్రేకులు అయ్యి దూషిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు తన ఎదుటిన నుంచున్న వారిని. తను ఎవరితోనైతే మాట్లాడుతూ ఉంటారో వారిని దూషిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, విచక్షణ కోల్పోతూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీకు కోపోద్రేకాలు వచ్చినప్పుడు సమయ సందర్భానుసారంగా కోపోద్రేకాలు వచ్చినప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాట ఆ కోపంతో ఉంటే కనుక ఆ కోపము మీకు శత్రువుగా మారుతుంది. మీ కోపమే మీ శత్రువు. మీ కోపమే మీ ఆనంద జీవితాన్ని చంపేస్తూ ఉంటుంది. మీ కోపమే మీకు శాపాలను తెచ్చిపెడుతూ ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను. కనుక మీ నోరు ఎంతో విలువైనది. ఆ నోటిని అదుపులో పెట్టుకోండి. మీరు మాట్లాడే మాట మీ యాదలో ఉంచుకోండి. మీ నోరు తనకై తాను మాట్లాడలేదు అని నేను మీకు చెప్తున్నాను. ఇది నిజం. మరి ఈ భూమి మీదకి పాపం ఎలాగ వచ్చింది? మనుషులైన వారు సర్పసంతానంగా ఎలాగ పిలువబడుతున్నారు? ఈ భూమి మీదకి ఎలాగ పాపం వచ్చిందంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి పాప ఫలితం ఎలాగొచ్చింది, జన్మ పాపం ఎలాగ వచ్చిందో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, తల్లిదండ్రులైన వారికి పుట్టిన ప్రతి శిశువు తనకై తాను ఏ పాపం చేయదు. తల్లి గర్భంలో రూపించబడ్డ శిశువు, తల్లి గర్భంలో దేవుడి చేత రూపురేఖలు దిద్దుకున్న శిశువు ఈ భూలోకంలో పుట్టిన తర్వాత తనకై తాను ఏమీ మాట్లాడలేదు, తనకై తాను జీవించలేదు. అలాంటి శిశువు ఏ పాపము చేయదు. మరి ఆ శిశువుకి జన్మ పాపం ఎలాగ అంటుతుందో, ఆ జన్మ పాపం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ జన్మ పాపం ఎవరి నుంచి వస్తుంది అంటే ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకంలో ఆది మానవులైన ఆదాములను సృష్టించాడు. వారిని సృష్టించింది తన కోసం జీవించాలని, తన ఆనందం కోసం జీవించాలని దేవుడు వారిని సృష్టించాడు. కానీ ఆదాములైన వాళ్ళు లూసిఫర్ అయిన సర్పం అని ఆవరించిన సాతానుగా మారిన లూసిఫర్ మాటలు నమ్మి వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. దేవుడు తినవద్దన్న పండుని తిని పాపం చేశారు. అప్పుడు దేవుడు వారిని పిలిచి వారిని అడుగుతాడు, నేను చెప్పిన ఆజ్ఞను నేను చెప్పింది మీరేం చేశారు? మీరెందుకు నేను తినవద్దన్న పండు తిన్నారు అని దేవుడు అడిగినప్పుడు వారు ఆనాడు పాపాన్ని ఒప్పుకుంటే సరిపోయేది. ప్రభువా, మేము తెలియక తిన్నాము, నీ ఆజ్ఞ అతిక్రమించావు ప్రభువా, ఒకసారి క్షమించు, మరలా అలాంటి తప్పు చేయం ప్రభువా దేవా అని మొరపెట్టుకుని ఉంటే మరోలా ఉండేది ఈ మానవాళి జీవితం మొత్తం కూడా. కానీ వాళ్ళు అలాగ మాట్లాడలేదు. అవ్వ కానీ ఆదాము కానీ వారి నోరు యొక్క మాట విలువను వారు గుర్తించలేదు. వారు ఏం మాట్లాడుతున్నారో వారు గ్రహించలేదు ఆనాడు. అలా గ్రహించబోవటం వల్ల, ఆ మాట యొక్క విలువను గ్రహించబోవటం వల్ల, వాళ్ళు విచక్షణ కోల్పోవటం వల్ల వాళ్ళు ఏం మాట్లాడారంటే, ప్రభువా అవ్వ మాట్లాడింది, ప్రభువా నువ్వెందుకు పండు తిన్నావు అంటే, నేను తినవద్దన్న పండు ఎందుకు తిన్నావు అంటే, అవ్వ మాట్లాడింది, దేవా నువ్వు నీ సర్పము నాకు ఇచ్చి నాతో మాట్లాడింది, ఈ పండు తింటే దేవతల వల్లే మారిపోతారు అని సర్పం చెప్పింది ప్రభువా, అందుకే తిన్నాను, అది నా తప్పు కాదు సర్పం తప్పు అని చెప్పింది. అలా చెప్పకుండా అవ్వ, దేవా పాపం చేశాను దేవా, నీ ఆజ్ఞ అతిక్రమించాము, ఇది ఒకసారి క్షమించు దేవా అని అడితే మరోలా ఉండేది వారి జీవితము.
దేవుడు క్షమించి వారిని క్షమించి మరలా ఏదైనా వనంలోనే జీవం చేస్తూ వారికి ఎలాంటి పాపాన్ని ఎలాంటి శాపాన్ని ఇచ్చేవాడు కాదు. కానీ అవ్వ అలా మాట్లాడలేదు, తన నోటి మాట విలువను గుర్తించలేదు. అప్పుడు అలాగే ఆదామును కూడా అడిగినప్పుడు ఆదాము కూడా చెప్తాడు దేవుడితో, దేవా, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు చెప్పింది పండు తినమని, అందుకే తిన్నాను ప్రభువా, అది నా తప్పు కాదు అని మాట్లాడతాడు. ఆ తప్పును కనుక అలా కాకుండా ఆదాము, దేవా, నేను పాపం చేశాను, నీ ఆజ్ఞను అతిక్రమించాను, ఈ ఒకసారి క్షమించు దేవా, ఎప్పుడు అలాంటి పాపాలు చేయను అని ఒక మాట మాట్లాడి ఉంటే దేవుడు క్షమించేవాడు. కానీ అవ్వ మీద నెపం మోపాడు, అవ్వేమో సర్పం మీద నెపం మోపింది. అలా మోపటం దేవునికి ఇష్టం లేదు. వారు మాట్లాడిన ఒక్క మాటకే లోకమానవాళి అందరి మీదకి జన్మ పాపం వచ్చేసింది. అవును, జన్మ పాపం వచ్చింది. వారు ఆనాడు దేవునితో మాట్లాడిన ఒక్క మాటకే జన్మ పాపం వచ్చేసింది. మాట అంత విలువైనది. ఆ జన్మ పాప ఫలితం భూమి మీద పుట్టిన వారి సంతానమైన ఆదామవ్వల సంతానమైన లోకమానవాళి అందరి మీద ఎలాగుందంటే సర్ప సంతానంగానే మార్చిపడేసింది. ఏ సర్పం మాటలు విని, ఏ సాతాను మాటలు విని ఆదామవ్వలు పాపం చేశారో ఆ మాటను దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించేవాడు. లోకమానవాళి మొత్తాన్ని సర్పసంతానంగా చేసేవాడు కాదు. పుట్టిన ప్రతి శిశువుకి జన్మ పాపాన్ని ఇచ్చేవాడు కాదు. కేవలము ఆదామవ్వలు చేసిన పాపానికి జన్మ పాపం అంటుంది. లోకమానవాళి అయిన వారి సంతానమైన అందరికీ కూడా జన్మ పాపం అంతా ఎలాగుంటుందంటే, ఆ పాపం ఎలాగుంటుందంటే జన్మ పాపం సర్ప సంతానంగా మార్చివేసింది. వారు ఆదామవులైన వారు చేసిన పాపాన్ని వారి సొంత పాపంగా ఎంచి, దేవా, ఇది మా సొంత పాపమే అని దేవుని ముందు ఒప్పుకొని ఉంటే లోకమానవాళి మొత్తానికి కూడా జన్మ పాపం వచ్చేది కాదు. లోకమానవాళి మొత్తం కూడా సర్ప సంతానముగా పిలువబడేది కాదు. మరోలా ఉండేది ఈ లోకజనులైన వాళ్ళ జీవితం మరోలా ఉండేది, ఆనందకరంగా ఉండేది. రోగాలు వ్యాధులు వచ్చేవి కాదు, లోకంలో విపత్తులు జరిగేవి కాదు ఆనాటి నుండి ఈనాటి వరకు. ఎందుకంటే దేవుడే సమస్తము తానే ఉండి జీవము చేయాలని ఆదామవులను సృష్టించాడు. అది ఎలాగంటే తల్లిదండ్రులైన వారు చిన్నపిల్లలైన తమ సంతానాన్ని వారికి సమస్తము వారై ఉండి జీవము చేస్తూ ఉంటారు. వారికి ఎప్పుడు తిండి పెట్టాలో అప్పుడు తిండి పెడుతూ ఉంటారు. ఎప్పుడు స్నానం చేయించాలో, వారికి ఎప్పుడు వస్త్రాలు తొడగాలో, వాళ్ళకి ఏ మాటలు నేర్పాలో ఏ మాటలు నేర్పకూడదు, వారు ఎలాగ జీవించాలో ఎలాగ జీవించకూడదు, ప్రతిదీ కూడా తల్లిదండ్రులైన వాళ్ళు చెబుతూ నేర్పుతూ ఉంటారు చిన్నపిల్లలైన వారి సంతానానికి. సేమ్ అలాగే దేవుడు కూడా తండ్రి ప్రేమను చూపిస్తూ తల్లి ప్రేమను చూపిస్తూ సమస్తాన్ని కూడా తానే ఉండి ప్రతి విషయం చెబుతూ జీవింప చేయాలని నరులను సృష్టించుకున్నాడు. అంతగా ప్రేమించాడు దేవుడు. దేనికి అంటే తన పోలిక చొప్పున సృష్టించుకున్నాడు కనుక ఆదాముని. మరి అవ్వని ఎలాగో సృష్టించాడంటే దేవుడు కొన్ని లోకాలలో సృష్టించుకున్న దేవతల పోలిక చొప్పున సృష్టించాడు కనుక అందుకే దేవుడు వీళ్ళని ప్రియమైన వారుగా సృష్టించుకున్నాడు. వారి సంతానమైన మిమ్మలను కూడా లోకమానవాళ్ళైన సమస్త జనులను కూడా తన అరిచేతులలోనే చెక్కుకున్నాడు. మీరందరూ కూడా దేవునికి ప్రియమైన వారే. మీ ఆది తల్లిదండ్రులు చేసిన పాప ఫలితానికి జన్మ పాపం అంటుంది. మీరు పుట్టినప్పుడు మీరు ఏ పాపం చేసి ఉండరు. మరి ఆ పాపము ఎలాగొచ్చిందంటే మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వలు చేసిన పాప ఫలితమే సర్ప సంతానంగా మార్చింది ఆ పాప ఫలితము. అవును, అందుకే ఆ సర్ప సంతానంగా మీ మీదకి ఎలా వచ్చిందంటే ఆ సర్పమైన లూసిఫర్ దాని స్వార్థపూరితమైన జ్ఞానాన్ని, దాని లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని, దాని పాప జ్ఞానాన్ని మీ అందరి తలలో ఉంచింది. మీ తలలో వినే పాప సంబంధమైన జ్ఞానం మొత్తం కూడా లూసిఫర్ నుంచి వచ్చిందే, సర్పం నుంచి వచ్చిందే. అవును, ఆదామవ్వలు చేసిన పాపానికి
ఆ పాప జ్ఞానం మొత్తం కూడా సర్పానిదే, మీ సొంత మెదడిది కాదు. మీ మెదడి కంటే సొంత పాప జ్ఞానం లేదు. మీ మెదడు తనకే తాను లోకము నుండి పాప జ్ఞానాన్ని సంపాదించుకోలేదు. మీ శరీరం కూడా తనకే తాను పాప కోరికలను ఫీలింగ్స్ని కలిగలేదు. తనకే తాను లోకంలో నుండి కోరికలను ఫీలింగ్స్ను తనలోకి చేర్చుకోలేదు. మీ శరీరము ఆ శక్తిని ఇవ్వలేదు. సాతాను నుండి వచ్చింది ఆ పాప కోరికల ఫీలింగ్స్ అని నేను మీకు చెప్తున్నాను. దేవుని జనులైన వారులారా, కనుక మాట విలువైనది. ఆ మాట యొక్క విలువను గుర్తించండి. మీరు సమయ సందర్భానుసారంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ ఇరుగు పొరుగు వారితో కానీ మీ విచక్షణ కోల్పోకుండా మీ నోటిని మీరు అదుపులో పెట్టుకొని ప్రేమ విషయంలో ప్రేమ ఆప్యాయతలు కలిగినప్పుడు ప్రేమ సంబంధించిన మాటలు మాట్లాడండి. మంచి మాటలు మాట్లాడండి. మీరు మాట్లాడే మాటలే మీ వ్యక్తిత్వాన్ని, మీ మనస్తత్వాన్ని చూపిస్తూ ఉంటాయి. మీరు మాట్లాడే ప్రతి మాట మంచి మాట, అది ఆయుష్కాంతముగా మారి మీ ఎదుటి వారి మనస్సులను లాక్కుంటూ ఉంటుంది తనలోకి. ఇది నిజం. మీరు ప్రేమతో మాట్లాడే ప్రతి మాట కూడా అయస్కాంతంగా మారి మీ ఎదుటివారి వాళ్ళ మనస్సులను తనలోకి లాక్కుంటూ ఉంటుంది. మీ ఎదుటివారు వారి మనస్సులను తనలోకి లాక్కుంటూ ఉంటుంది. ఒక అయస్కాంతంలాగా మీరు ప్రేమతో మాట్లాడే మాట, మీరు మంచిగా మాట్లాడే మాటలు మంచి మాటలు అని నేను మీకు చెప్తున్నాను. కనుక మాట విలువను గుర్తించండి. మాట ఎంత విలువైనదో. మాట ఒక మనిషి జీవితాన్ని, ఒక మాటే ఆదామవులు మాట్లాడిన మాటే జన్మ పాపాన్ని తెచ్చిపెట్టింది లోకమాన వాళ్ళందరికీ. వారు మాట్లాడిన ఒక్క మాటే వారి మీద శాపాలను శిక్షలను తెచ్చిపెట్టింది. వారు మాట్లాడిన ఒక్క మాటే మానవాళి మొత్తాన్ని కూడా సర్పసంతానంగా మార్చింది. వారు మాట్లాడిన ఒక్క మాట వల్లే మానవాళి శరీరంలోకి, వారి తలలోకి సాతాను యొక్క జ్ఞానము, సాతాను యొక్క పాప జ్ఞానము వచ్చింది. వారు మాట్లాడిన ఒక్క మాట వల్లే మనిషి శరీరంలోకి, మానవాళి శరీరంలోకి పాప ఫీలింగ్స్, పాప కోరికలు వచ్చాయి. వారు మాట్లాడిన ఒక్క మాట వల్లే మనుషులైన వాళ్ళు అపవిత్రాత్మలుగా మారుతూ ఉన్నారు. దెయ్యాలుగాను, దుష్టశక్తులుగాను, పిశాచాలుగాను మారుతూ ఉన్నారు. వారు మాట్లాడిన ఒక్క మాట వల్లే సాతాను మనుషులందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి వీళ్ళందరినీ ఏలుతూ ఉంది. వారు మాట్లాడిన మాటల వల్లే మనుషులైన వారిని సాతాను, లోకాధికారైన సాతాను, లోకం మీద ఆదామవ్వల చేతుల్లో నుంచి లోకం మీద అధికారాన్ని లాక్కుంది. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకు లోకం మీద అధికారాన్ని ఇచ్చాడు. ఆదామా, ఈ లోకాన్ని ఏలుకో. ఈ లోకంలో ఉన్న వాటికి నువ్వు ఏ పేరైతే పెడతావో ఆ పేరుతో పిలువబడతాయి. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నువ్వే ఏలుకో అని లోకాన్ని అప్పగించాడు ఆదామును సృష్టించినప్పుడు. ఆదాము కంటే బలమైన భూజంతువులు, పశువులు ఉన్నాయి, వాటిని కూడా ఏలుకోమని దేవుడు చెప్పాడు. కానీ దేవుడు చెప్పిన మాటను అతిక్రమించినందుకు ఆ అతిక్రమణ తన శరీరం కోసం అతిక్రమించాడు కనుక, సాతాను మాటలు నమ్మి అతిక్రమించాడు కనుక, అందుకే ఎప్పుడైతే సాతాను మాటలు నమ్మి ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడో, దేవుని ఆజ్ఞను, దేవునికి వ్యతిరేకంగా తన సొంత పాపాన్ని తను ఒప్పుకోకుండా అవ్వ మీద నెపం నొప్పాడో, అవ్వ వల్ల నేను పాపం చేశానని దేవునితో మాట్లాడాడు. అప్పుడు ఆదాము లోకం మీద అధికారాన్ని కోల్పోయాడు. అధికారం కోల్పోయినప్పుడు సాతాను ఏం చేసిందంటే ఆదాము అవ్వల చేతుల్లో ఉన్న లోకం మీద అధికారాన్ని అది లాక్కుంది. ఇంకా వారి శరీరాల మీద కూడా సాతాను అధికారాన్ని కలిగి ఉంది. ఆ అధికారంతోనే వారి శరీరాల్లోకి, వారి మనస్సు, వారి తలలోకి దాని పాప జ్ఞానాన్ని పంపింది. లోక సంబంధమైన జ్ఞానాన్ని పంపింది. శరీర సంబంధమైన జ్ఞానాన్ని పంపింది సాతాను ఆదామవుల్లోకి. వాటితోనే, ఆ జ్ఞానంతోనే వారిని జీవింపు చేస్తూ వచ్చింది తన రాజ్యంలో. అవ్వను కూడా అలాగే జీవింపు చేస్తూ వచ్చింది పాప జ్ఞానంతోనే. వారి సంతానమైన లోకమాన వాళ్ళందరినీ కూడా, అందరి శరీరాల మీద కూడా అధికారం కలిగి ఉండి వారి అందరిలోకి కూడా పాప జ్ఞానాన్ని పంపి, లోక సంబంధమైన జ్ఞానాన్ని పంపి
శరీరానికి సంబంధమైన జ్ఞానాన్ని పంపి వాటితోనే ఇప్పటి వరకు జీవము చేస్తూ ఉంటుంది. ఆదాము నుండి ఇప్పటి వరకు ఉండ తరాలలో జీవిస్తున్న ప్రతి తరములో ఉండే వారిలోకి పంపింది సాతాను. కేవలము అది లోకం మీద అధికారాన్ని కలిగి ఉంది. ఆనాడు ఆదాములైన వాళ్ళు వారు చేసిన పాపాన్ని వారి సొంత పాపంగా దేవుని ముందు ఒప్పుకున్నట్టే ఈ జన్మ పాపం సాతాను నుండి వచ్చేది కాదు. ఆ పాపం కానీ వారు ఒప్పుకొని ఉంటే, మా సొంత పాపం అని ఒప్పుకొని ఉంటే, ఈ లోకమానవులు అందరూ కూడా సర్పసంతానంగా జీవించేవాడు కాదు. వారి శరీరాల్లోకి వారి తలలోకి సాతాను జ్ఞానాన్ని పంపేది కాదు, సాతాను ఏలుబడిలోకి తీసుకునేది కాదు. ఈ లోకం మొత్తం కూడా నరుల ఆధీనంలోనే ఉండేది. నరులైన వాళ్ళు ఏలుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఆదామవులైన వాళ్ళు పాపం చేశారో అప్పుడు సాతాను లోక దేశాల మీద అధికారాన్ని కలిగి ఉండి లోక దేశాలన్నిటినీ ఏలుతూ ఉంటుంది. అవును, దాని ఆధీనంలో ఉన్నాయి. దాని పాప జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా ప్రతి మనిషి తల్లోకి పంపుతూ ఉంటుంది. ఇది నిజం. మీరు మీ తల్లో విన్న పాప జ్ఞానం మొత్తము లోకాధికారి అయిన సాతాను నుండి వచ్చింది. మీ శరీరంలో కలుగుతున్న పాప సంబంధమైన ఫీలింగ్స్, కోరికలు, బానిసరాయ కోరికల ఫీలింగ్స్ అన్నీ కూడా సాతాను పంపేవి. అవన్నీ కూడా మీ శరీరాన్ని కాదు అని నేను మీకు చెప్తున్నాను. కనుక మీ మాట విలువైనది. మీ మాట విలువను గుర్తించండి. మీ నోరు తనకై తాను మాట్లాడలేదు. మీ నోరు పూర్తిగా మీ ఆదిలో ఉంది కనుక మీరు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడండి అని నేను మీకు చెప్తున్నాను. మీ మాట మంచిదే అయితే ఆ మాట అమృతం కంటే తీయగా ఉంటుంది. మీ మాట ప్రేమతో ఉంటే బ్రతికించు మాటగానే ఉంటుంది. మీ మాట సజీవంగానే ఉంటుంది. మీ మాటకు జీవం ఉంటుంది. ఆ జీవము మీ మాట మంచిదైతే ఎదుటివారి మనసులను బ్రతికిస్తూ ఉంటుంది. మీ మాట ప్రేమతో ఉంటే ఎదుటివారి మనసులను బ్రతికిస్తూ ఉంటుంది, సజీవంగా ఉంచుతుంది. ఒక అయస్కాంతం లాగా వారి మనస్సులను లాగేస్తూ ఉంటుంది. మీ మాట కోపంతో ఉంటే, మీ మాట దూషణలతో ఉంటే, ఆ కోపంతో ఉన్న మాట, ఆ దూషణలతో ఉన్న మాట ఎదుటివారి మనసులను చంపేస్తూ ఉంటుంది. మిమ్మల్ని శత్రువులుగా చూపిస్తుంది. మీ దగ్గరికి ఎవరు రారు. మీ కోపంతో ఉండే మాట, దూషణలతో ఉండే మాట అగ్నిలాగా ఉంటుంది. వారి మనస్సులను, మీ ఎదుటివారి మనసులను దహించి వేస్తుంది. మిమ్మల్ని శత్రువుగా తయారు చేస్తుంది. మీ మనస్తత్వాన్ని మీరు కోపిష్ఠులుగా తయారు చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని సైకోలుగా నిలబెడుతూ ఉంటుంది. మీరు మాట్లాడే కోపంతో మాట్లాడే మాట, దూషిస్తూ మాట్లాడే మాటలు. కనుక మీరు సైకోలుగా పిలువబడకుండా ఉండటానికి, కోపిష్ఠులుగా పిలువబడకుండా ఉండటానికి వారి మనస్సులను చంపివేస్తుంది. మీరు కోపంతో మాట్లాడే మాటలు, మీరు దూషించే మాటలు వారి మనసులను చంపివేస్తుంది. అలా చేయకూడదు. మీరు మాట్లాడే మాటల ఫలితాన్ని కూడా దేవుడు లెక్కిస్తూ ఉంటాడు. అవును, మీరు ఇరుగు పొరుగు వారిన, మీ కుటుంబ సభ్యులతో, మీ కుటుంబంలో మీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడే ప్రతి మాటను కూడా దేవుడు లెక్కిస్తూ ఉంటాడు. ఆనాడు మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వల మాట్లాడిన మాటలను లెక్కించి ఆ మాటకు ఫలితాన్ని ఎలాగైతే ఇచ్చాడో మీ అందరి మాట్లాడే మాటలు కూడా తగిన ఫలితాన్ని ఇస్తాడు. తగిన సమయం చూసి తగిన శిక్షలు వేస్తూ ఉంటాడు. మీరు కనుక దూషిస్తే, కోపంతో మాట్లాడితే, అన్యాయంగా అక్రమంగా మాట్లాడితే, విలువ లేకుండా మాట్లాడితే మీ కుటుంబ సభ్యులతో కానీ మీ ఇరుగు పొరుగు వారితో కానీ, కనుక నోరును అదుపులో పెట్టుకోండి. మాట విలువైనది. మీరు మాట్లాడే ప్రతి మాటకు తీర్పు దినాన లెక్క చెప్పాలి దేవునికి. ఆ మాటలన్నీ కూడా దేవుడు మీ మనసుల్లో బంధిస్తూ ఉన్నాడు. తీర్పు దినాన ప్రతి మాటకు లెక్క అడుగుతాడు. కనుక మాట విలువను గుర్తించండి. మరి సాతాను మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి తన కోపంతో ఉండే మాటలు, దూషించే మాటలను కూడా మీ నోటిలో ఉంచుతూ ఉంటుంది. అవును, సాతానుకు అంత అధికారం ఉంది. అది మీ నోటితోనే బయటికి మాట్లాడే అంత అధికారం ఉంది. అది ఎలాగో ఒక ఉదాహరణ చెప్తాను. కొంతమంది మనుషులైన వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు, ఆ నిద్రపోయే మనుషులైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒకటి కలవరిస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి పక్కనున్న వాళ్ళు వింటూ ఉంటారు.
కొంతమంది మనుషులైన వాళ్ళు గురగ పెడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు నిద్రపోయేటప్పుడు. ఆ మాటలన్నీ ఆ గురకని కూడా పక్క వాళ్ళు వింటూ ఉంటారు. వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఆ మనుషులైన వాళ్ళు వారి నోరు తెరిచి వారికే వారు ఏమీ మాట్లాడలేరు. వారి నోరు పూర్తిగా సైలెంట్గానే ఉంటుంది. వారి నోరు నిద్రపోయే వాళ్ళు వారి నోరుని ఉపయోగించుకొని మాట్లాడలేరు, నిస్సహాయ స్థితిలోనే ఉంటారు. మరి నిద్రపోయే వాళ్ళు నోరు తనకై తాను మాట్లాడుతుందా అంటే మాట్లాడదు. నోరు ఒక మనిషి కాదు కనుక నోరు మాట్లాడలేదు. మరి వాళ్ళు నిద్రపోయేటప్పుడు మాట్లాడేది ఎవరు అంటే వాళ్ళ శరీరాల మీద అధికారం కలిగి ఉండ సాతాను ఏం చేసేదంటే వాళ్ళ శరీరాలను వాడుకుంటూ వాళ్ళ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ వారి నోటి ద్వారానే బయటికి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలనే వారి పక్కనుండే వాళ్ళు వింటూ ఉంటారు. అది సాతానుకు అంత అధికారం ఉంది. నరుల శరీరాలతో నరుల శరీరాన్ని ఉపయోగించుకుంటూ వారి నోటిని ఉపయోగించుకుంటూ బయటికి మాట్లాడే అధికారం ఉంది. అవును, నిద్రపోయేలు మాట్లాడతారని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అక్కడ మాట్లాడేది నిద్రపోయేలు కానే కాదు, వారి శరీరాల మీద అధికారం కలిగి ఉండే సాతాను ఆ నిద్రపోతున్న వారి నోటిని ఉపయోగించుకుంటూ బయటికి మాట్లాడుతూ ఉంటుంది. ఇదే నిజం, ఇదే జన్మ పాపం యొక్క ఫలితం. మనుషులైన వాళ్ళు ఇరుగు పొరుగు వారితో సమయ సందర్భానుసారంగా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులతో కానీ తమ ఇరుగు పొరుగు వారితో కానీ చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు సాతాను విషయందంటే కోపోద్రేకాలకు గురైద్ది, ఎమోషనల్ గురైద్ది, పట్టలేనంత కోపంతో ఉండేది. ఆ మనుషుల నోటినే ఉపయోగించుకుంటూ బయటికి మాట్లాడిద్ది. అవును, మనుషుల మధ్య కుటుంబ సభ్యులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ మీ ఇరుగు పొరుగు వారితో కానీ చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆ సందర్భాలలో సాతాను ఏం చేసిందంటే మీ నోటిని ఉపయోగించుకుంటూ బయటికి మాట్లాడింది బలంగా. మీరు నిద్రపోయేటప్పుడు ఎలాగైతే సాతాను మీ శరీరాన్ని ఉపయోగించి మాట్లాడిద్దో అలాగే కోపోద్రేకాలతో ఉన్నప్పుడు మీరు అది బయటికి మాట్లాడిద్ది. అంత అధికారం ఉంది. మరి ఎలాగ మాట్లాడిద్దో ఒక ఉదాహరణ చెప్తాను. లోకరక్షకుడు అయిన క్రీస్తు, మన అందరి రక్షకుడైన క్రీస్తు తన పొందుకుపోయే శ్రమల గురించి తన శిష్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు గారి శరీరాన్ని వాడుకున్న సాతాను మాట్లాడింది క్రీస్తుతో, ప్రభువా ఈ సంగతులన్నీ నీకు జరగకూడదు గాక అని, నువ్వు శ్రమలు పాలు కాకూడదు, నీకు రాకూడదు ప్రభువా, ఆ శ్రమలు అన్నీ ఆ బాధలు ఆ కష్టాలు రాకూడదని మాట్లాడింది సాతాను పేతురు గారి శరీరం ద్వారా. అప్పుడు ప్రభువుకు తెలుసు సాతాను పేతురు శరీరాన్ని వాడుకుంటూ బయటికి మాట్లాడుతుందని. అందుకే ప్రభువు మాట్లాడతాడు, మన రక్షకుడైన క్రీస్తు మాట్లాడతాడు పేతురు గారిలో ఉన్న సాతానుతో, సాతానా నా వెనుకకు వెళ్ళు, నువ్వు ఈ లోక సంబంధమైన విషయాలన్నీ ప్రస్తావిస్తున్నావు, పరలోక సంబంధమైన విషయాలు ప్రస్తావించటం లేదు, నా వెనుకకు వెళ్ళు అని మాట్లాడతాడు. అక్కడ మాట్లాడింది పేతురు గారి శరీరాన్ని వాడుకుంటూ సాతాను మాట్లాడింది. అంత అధికారం ఉంది ప్రతి మనిషి శరీరం మీద సాతానికి. అలాగే మీకు కోపోద్రేకాలు వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులతో కానీ మీ ఇరుగు పొరుగు వారితో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు సాతాను ఏం చేస్తుందంటే మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండి కోపోద్రేకాలైనవి దాని సొంత జ్ఞానంతో దూషిస్తూ ఉండేది. మీ నోటిని ఉపయోగించుకుంటూ అవమానిస్తూ ఉండేది, బూతులు తిడుతూ ఉండేది సాతాను. అంత అధికారం ఉంది కనుక అవన్నీ కూడా మీరు మాట్లాడిన మాటలుగానే దేవుని ముందు కనబడతాయి. మీరు మాట్లాడిన మాటలుగానే మీ ఎదుటి వారికి కనబడతాయి. వాళ్ళు మీకు శత్రువులుగా ఉంటారు. కనుక అన్నీ జరగకుండా ఉండాలంటే మీరు విచక్షణతో ఉండండి. మీ నోటిని పూర్తిగా మీ ఆదిలో ఉంచుకోండి. మీ నోటి ద్వారా సాతాను మాట్లాడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ నోటిని పూర్తిగా మీ ఆదిలో ఉంచుకోండి అని నేను మీకు చెబుతున్నాను. మాట విలువను గుర్తించండి అని మీకు చెబుతూ ఉన్నాను. మీరు మాట్లాడే ప్రతి మాటను దేవుడు మీ మనసులో బంధిస్తున్నాడు. ప్రతి మాటకు తీర్పు దినాన లెక్క చెప్పాలి అని మీకు చెబుతూ ఉన్నాను. ఈ మాటలన్నీ ఈ సంగతులన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా నా సొంత మాటలు కానీ కాదు. మీ తండ్రి అయిన దేవుడు మీ శరీరం ద్వారా సాతాను ఎలాగ మాట్లాడుతుందో, ఆ మాట యొక్క విలువ ఎంత ప్రభావం ఉంటుందో
నాకు చెప్పమని చెప్పినందుకే నేను మీకు చెప్తున్నాను. ఆ మాట ఎంత శక్తివంతమైనదో. ఆదాము అవ్వలైన మీ ఆది తల్లులు చేసిన పాపముకి ఫలితము ఎలాగొచ్చిందో మీ అందరికీ తెలుసు. వారి నోటి మాట యొక్క విలువను గుర్తించలేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవిస్తున్న ప్రజలైన వాళ్ళు కూడా, నరులైన వాళ్ళు కూడా వారి నోటి మాట విలువను గుర్తించటం లేదు. మరి మీకు కోపోద్రేకాలు ఉన్నప్పుడు మీ ఇరుగు పొరుగు వారితో, మీ కుటుంబ సభ్యులతో కోపోద్రేకాలు కలిగినప్పుడు సాతాను మీ నోటిని ఎలా ఉపయోగించుకుంటుందో, దాని కోపోద్రేకాలకు సంబంధించిన మాటలను మీ నోటిలో ఉంచుతుంది, మీ నోటి ద్వారా మాట్లాడుతుంది. వాటిని కనిపెట్టండి. మీరు కనిపెట్టలేకపోతున్నారనే దేవుడు నాకు తెలియపరిచాడు. దాని ప్రభావం ఎలాగ వాడుకుంటుందో మీ నోటినని. అది ఎందుకు చెప్పాడంటే దేవుడు మీ మీద ప్రేమతోనే చెప్పాడు. మిమ్మల్ని తనకు ప్రియమైన నలుగా సృష్టించుకున్నందుకే. మీరు పాపం చేయకూడదని, మీ నోటిని సాతానికి మీరు అప్పగించవద్దని, మీ నోటి మీద సాతానికి అధికారం ఉందని, ఆ అధికారాన్ని కనిపెట్టి చంపమని, ఆ సాతాను మాట్లాడుకున్న మాటలు మీ నోటిలోని చంపమని దేవుడు నాకు చెప్పమని చెప్పాడు మీకు. అందుకే దేవుడు చెప్పింది మీ మీద ప్రేమతోనే. అది దేవుని గొప్పతనము కనుక అందు నిమిత్తం దేవుని అందు ఆనందించండి. సాతాను పెరిగిది మానసిక రోగి, భయస్తురాలు. అలాంటి పెరిగిదానికి, అలాంటి భయస్తురాలకి మీరు భయపడవద్దు అని నేను మీకు చెప్తున్నాను. ధైర్యంగా ఉండండి. మాట విలువను గుర్తించండి. మీ నోటికి తనకై తాను మాట్లాడే శక్తిని ఇవ్వలేదు దేవుడు. పూర్తిగా మీ ఆదిలో ఉంచాడు. మీరేం మాట్లాడాలనుకుంటే ఆ మాట మాట్లాడతారు. మీరేం మాట్లాడకూడదు అనుకుంటే ఆ మాట మాట్లాడరు. పూర్తిగా మీ ఆదిలో ఉంచాడు మీ నోటిని. కానీ మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు ఆనాడు మాట యొక్క విలువను గుర్తించకుండా దేవునితో మాట్లాడినందుకు ఆ పాప ఫలితాన్ని మీ అందరి శరీరాల మీదకి సాతాను అధికారం కలిగి ఉంది. అందుకే అధికారంతో మీ నోటిని ఉపయోగించుకుంటూ అది మాట్లాడిద్ది. మీరు కోపోద్రేకాలతో ఉన్నప్పుడు, మీ మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు, మీ కుటుంబ సభ్యులతో, మీ ఇరుగు పొరుగుతో, ఆయా సమయాలలో సాతాను మీ నోటిని ఉపయోగించుకోకుండా మీ నోటిని మీ యాదలో ఉంచుకోండి. సాతాను మాట్లాడాలనుకున్న మాటలన్నిటినీ వాటిని చంపివేయండి. మీ ఇంట్లోనే వాటన్నిటిని బయటికి మాట్లాడకుండా అని నేను మీకు చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని మరొకసారి నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. నేను ఈ లోకమానవాళికి తెలియని సంగతులన్నీ చెప్పడానికి దేవుడు చెప్పమన్న వాటినే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు. అందుకే నేను మీ కింద మీ పనివాడిగానే చెప్తున్నాను. మీకోసమే ఎంచుకున్నాడు. మీకు చెప్పమన్న సంగతులనే చెప్తున్నాను. కనుక మీరు నాకు అనేక విధాలుగా సపోర్ట్ చేస్తే, ఆర్థికంగా కానీ, నా వీడియోలు షేర్ చేయటం వల్ల కానీ, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను లోకం మొత్తం కూడా దేవుని మాటలను, దేవుడు నాకు చెప్పిన సంగతులను తెలియపరచగలను. కనుక మీకు ఇష్టమైతే నాకు సపోర్ట్ చేయండి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ కింద మీ పనివాడిగా. మీరు పాపాలు ఎందుకు చేస్తున్నారు, అందుకు గల కారణం ఏమిటి, మీరు తప్పుదో పడడానికి కారణం ఏమిటో అన్ని విషయాలు నేను మీకు చెప్తాను అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే నాకు చేయండి. నా నెంబర్ మీకు ఇస్తున్నాను. నా ఫోన్పే నెంబరు, నా పేటిఎం నెంబరు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.